రహస్య ప్రేమికుడు పార్ట్ 10. మరుసటి రోజు ఉదయం 7 గంటలకల్లా రెడీ అయిపోయి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళింది కావ్య. ఆటో కోసం వెయిట్ చేస్తుంది. ఎంతసేపటికి ఒక్క ఆటో కూడా రాలేదు. ఎందుకు అంటే కావ్య ఉండే హాస్టల్ సిటీకి దూరంగా ఉండడం వల్ల ఇంకా లాభం లేదు అని చిన్నగా నడవడం మొదలుపెట్టింది. నడుస్తుంది కానీ ఆకాష్ గురించే ఆలోచిస్తుంది. అసలు హాస్పిటల్లోకి ఎలా వెళ్ళాలి, తనను ఎలా అంతం చెయ్యాలి అనుకుంటూ నెమ్మదిగా నడుస్తుంది. ఇంతలో కార్ సడన్గా బ్రేక్ వేయడం వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి తల పైకెత్తి చూసింది. వెంటనే షాక్కి గురైంది. ఎవరై ఉంటారు అని మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. ఎవరని అనుకున్నారు? ఇంకెవరండి, అమర్. నిజమే. హాయ్ చెల్లి అని పలకరించాడు. ఎవరు అనేది కావ్యకి అర్థం కావడం లేదు. ఎంతలా ఆలోచించినా అలా మాట్లాడుతూనే ఉన్నాడు అమర్. రమేష్ ఎలా ఉన్నాడు అని అడిగాడు. అదే చెల్లి, మీ బావ రమేష్. ఆశ్చర్యంగా అమర్ మొహం చూసింది. మా బావ మీకెలా తెలుసు అన్నట్టు. రమేష్ నా ఫ్రెండ్ మరియు రిలేటివ్ కూడా. వరసకి దూర బంధువు, అత్త కొడుకు అవుతాడు. నిజమా అని అడిగింది. అవును చెల్లి, నీ ఫోటో చూసా వాడి ఫోన్లో, అందుకే గుర్తుపట్టాను. అయినా సరే ఏదో మూల చిన్న భయం, ఇతను ఎవరు అని. అమర్ తన సందేహాన్ని కనిపెట్టాడు. ఎందుకమ్మా అంతలా ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది నిజమా కాదా అనేనా? ఒక్క నిమిషం అని తన మొబైల్లో ఉన్న రమేష్ ఫోటో చూపించాడు. అయినా అలాగే ఉండేసరికి రమేష్కి వాట్సాప్లో మెసేజ్ చేశాడు. ఇట్స్ ఎమర్జెన్సీ, ప్లీజ్ కాల్ మీ అని. రమేష్ 5 minutes తర్వాత కాల్ చేశాడు. ఏంటిరా అమర్ అన్నాడు. ఒకసారి వీడియో ఆన్ చేయవా? నిన్ను చూసి చాలా రోజులైంది అన్నాడు అమర్. ఓకేరా అని వీడియో ఆన్ చేసి చూసి షాక్ తిన్నాడు రమేష్. ఏంటి మరదలు పిల్ల, ఎక్కడున్నావు? హాయ్ బావా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. నువ్వేంటి సడన్గా? అమర్ ఎలా తెలుసు నీకు అన్నాడు. నాకు తెలియదు బావా, నేను ఆఫీస్కి వెళుతుంటే కనిపించారు. ఓహో అవునా? అవును బావా. సరే, నేను ఈవినింగ్ కాల్ చేస్తా నీకు. చాలా మాట్లాడాలి నీతో అని. అమర్ బాయ్ రా అని కాల్ కట్ చేశాడు. ఇప్పటికైనా నమ్ముతావా? సారీ అన్నయ్య. ఇట్స్ ఓకే కానీ ఎక్కడికి వెళుతున్నావు చెల్లి? ఆఫీస్కి. ఓహో అవునా? ఈ దారిలో వెహికల్స్ ఎక్కువగా రావు కదా అని అడిగాడు. ప్రశాంతంగా ఉంటుందని సిటీకి దూరంగా హాస్టల్ తీసుకున్నాను. ఎందుకు చెల్లి? ఈవినింగ్ వస్తాను హాస్టల్ దగ్గరికి. రూమ్ ఖాళీ చేసి రెడీగా ఉండు, మన ఇంటికి వెళదాం. సరేనా అన్నాడు. వద్దన్నయ్య, నేను ఎక్కడికి రాను. అదేంటి చెల్లి? ప్లీజ్ అన్నయ్య. సరే చెల్లి, నీ ఇష్టం. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అన్నాడు. ఓకే అన్నయ్య. సరే చెల్లి, మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పి కార్లో ఎక్కించుకుని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేశాడు. సరే చెల్లి, బాయ్. సండే ఇంటికి తీసుకువెళ్తాను, రెడీ అయి ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు అమర్. కావ్య నెమ్మదిగా నడుచుకుంటూ ఆఫీస్లోనికి వెళుతూ చుట్టూ చూస్తుంది. ఆఫీస్ క్లైమేట్ మొత్తం మారిపోయింది. అసలు ఆఫీస్ ఇదేనా అనుకుంటూ లోపలికి వచ్చేసరికి తనకి వెల్కమ్ చెప్పారు లాస్య మరియు తోటి సహోద్యోగులు. వావ్, వాట్ ఏ సర్ప్రైజ్ అనుకుంది లోపలే. ఇంతలో ఎండీ వచ్చారు. వెల్కమ్ కావ్య అన్నాడు. థ్యాంక్ యూ సార్, నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు అంది. ఇట్స్ ఓకే, గో టు జాయిన్ యువర్ టీమ్ వర్క్ అని ఒక ఫైల్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఏంటి కావ్య అలా చూస్తున్నావు? అదేం లేదు, మొత్తం మారిపోయింది అని. ఓహో అదా, మన ఎండీ సార్ వాళ్ళ వైఫ్ మార్చారు ఇదంతా. అవునా?
సరే పద, వర్క్ స్టార్ట్ చేద్దాం. మధ్యాహ్నం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని ఇద్దరూ వాళ్ళ క్యాబిన్కి వెళ్ళి వర్క్ మొదలుపెట్టారు. ఇంతలో రోషన్ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని మీటింగ్ హాల్కి అందరినీ రమ్మని చెప్పాడు. ఓకే అని అందరూ వెళ్ళారు. కావ్య ఆఫీసులో జాయిన్ అయినట్టు రోషన్కి తెలియదు. ఒక్కసారిగా కావ్యను చూస్తూ ఉండిపోయాడు. క్షణాల్లో తేరుకొని ప్రాజెక్ట్ గురించి వివరించడం మొదలుపెట్టాడు. గంటలో మీటింగ్ అయిపోయింది. ఈలోగా లంచ్ టైం అవ్వడంతో క్యాంటీన్లోకి వెళ్ళి ఫుడ్ తింటూ మాట్లాడడం మొదలుపెట్టింది లాస్య. ఏంటి కావ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, నాకే బోర్ కొడుతుంది ఇంట్లో. అందుకే వెంటనే సార్కి కాల్ చేస్తే ఓకే అన్నారు. ఇంకా వచ్చి జాయిన్ అయిపోయాను. మరి 4 సంవత్సరాలు ఎలా ఉన్నావే? ఏమోనే, అలా గడిచిపోయింది. ఓకే, లీవ్ ఇట్. ఎప్పటికైనా తిరిగి మళ్ళీ ఆఫీస్లో జాయిన్ అయ్యావు, అంతే చాలు అంది లాస్య. సరే పద, ఈవినింగ్ నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను అని తన క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేస్తుంది లాస్య. ఎక్కడికి తీసుకువెళ్తుంది అనుకుంటుంది కావ్య. ఎలాగో ఈవినింగ్ తెలుస్తుంది కదా అనుకుని వర్క్ చేస్తుంది. ఈలోగా ఏదో పని ఉన్నట్టు కావ్యని తన క్యాబిన్కి రమ్మని పిలిచాడు రోషన్. ఏంటి సార్ పిలిచారు అని అడిగింది కావ్య. ఏం లేదు కావ్య, చాలా రోజులకు. ఏంటి సంగతి ఎంత సడన్గా? అదేం లేదు సార్, మామూలుగానే వచ్చి జాయిన్ అయ్యాను. ఇట్స్ ఓకే. ప్రాజెక్ట్ ఎలా చేయాలో అర్థమైందా? ఇట్స్ ఓకే సార్, డౌట్ ఉంటే లాస్యని అడుగుతా అని వెళ్ళిపోయింది. సో బ్యూటిఫుల్, ఈసారి ఎలా అయినా నా ప్రేమ విషయం చెబుతా అని మనసులో అనుకున్నాడు. ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసి లాస్య, కావ్య ఇద్దరూ బయటకు వచ్చారు. మనం ఆకాష్ని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్దాం అంది. లాస్య, ఈరోజు చాలా అలసటగా ఉంది, నేను హాస్టల్కి వెళ్తాను అంది కావ్య. ఓకే, రెస్ట్ తీసుకో, వీలు చూసుకుని వెళదాం అని లాస్య కూడా వెళ్ళిపోయింది. కావ్య కూడా క్యాబ్ బుక్ చేసుకుని హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయి డిన్నర్ కంప్లీట్ చేసి మొబైల్ తీసి చూసేసరికి ఛార్జింగ్ అయిపోయింది. వెంటనే ఛార్జింగ్ పెట్టి హాస్టల్ నుండి ఇంటికి కాల్ చేసి అమ్మా నాన్నతో మాట్లాడి నిద్రపోయింది. నైట్ 1కి రమేష్ కాల్ చేశాడు. కావ్యకి మెలకువ రాలేదు. సరేలే అని రమేష్ మెసేజ్ పెట్టాడు. హాయ్ కావ్య, కాల్ మీ. చాలాసేపు వెయిట్ చేశాడు కానీ కావ్య నిద్ర లేవలేదు. సరేలే, మార్నింగ్ కాల్ చేస్తా అని మెసేజ్ చేసి తను ఆఫీస్కి రెడీ అయి వెళ్ళిపోయాడు. ఇక్కడ లహరి నిద్రలేచి డాడీ డాడీ అంటుంది. ఏంటిరా అని రాబర్ట్ నిద్రలేచి పుష్పని నిద్రలేపాడు. తీరా టైం చూసుకుంటే 7:30 అయిపోయింది. ఏంటి పుష్ప, నైట్ అలారం పెట్టలేదా? నైట్ మర్చిపోయానండి, బాగా నిద్ర వచ్చేసింది. ఓకే సరే, ఇప్పుడు వాకింగ్కి వెళ్ళడం కుదరదు కానీ త్వరగా టిఫిన్ రెడీ చేయి పుష్ప, ఇప్పటికే లేట్ అయింది. మీరు ఫ్రెష్ అయి వచ్చేలోపు టిఫిన్ మీ ముందు ఉంటుంది. రాబర్ట్ రెడీ అయి వచ్చేసరికి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసి తీసుకుని వచ్చింది. నైస్ డియర్, మంచి టిఫిన్ చేశావు. సరే కానీ మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వస్తారా లేదా క్యాంటీన్లో తినేస్తారా? కాల్ చేసి చెప్తా 1 అవర్లో. సరే అండి. ఈ వీక్లోపు మంచి స్కూల్ సెర్చ్ చేయండి, లహరిని జాయిన్ చేద్దాం. ఓకే డియర్, బాయ్. బాయ్ తల్లి, బాయ్ డాడీ అని చెప్పింది. లహరిని లోపలికి తీసుకువెళ్ళి రెడీ చేసింది. మమ్మీ, నాకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అని చెప్పి వెళ్ళి గార్డెన్లో ఆడుకుంటుంది. రాబర్ట్ ఆఫీస్లో బిజీగా ఉండి టైం చూసుకోలేదు. వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంతలో పుష్ప కాల్ చేసింది. పుష్ప, కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేశాడు.
అప్పటికే టైం ఈవినింగ్ 5 అవుతుంది. ఏంటి అంత బిజీగా ఉన్నారు? అసలు మధ్యాహ్నం భోజనం చేశారో లేదో, ఫోన్ చేస్తే బిజీ బిజీ వచ్చింది అనుకుంటుంది. నాకు తెలిసి లంచ్ చేసి ఉండరు అని అనుకుంటూ రాబర్ట్కి ఇష్టమైన డిష్ ప్రిపేర్ చేయాలి అనుకుని కిచెన్లోకి వెళ్ళి చికెన్ కర్రీ రెడీ చేసి చపాతీ పిండి కలిపి వచ్చి లహరికి స్నానం చేయించి అన్నం తినిపించి టీవీ ఆన్ చేసింది. లహరి టీవీ చూస్తూ ఉంది. నైట్ 9కి కాలింగ్ బెల్ మోగింది. వెంటనే పుష్ప డోర్ ఓపెన్ చేసింది. హాయ్ పుష్ప అన్నాడు. హాయ్ అండి అని లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చింది. వాటర్ తాగి నేను ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళాడు రాబర్ట్. పుష్ప బాగా ఆకలేస్తుంది, నేను వచ్చేలోపు డిన్నర్ రెడీ చేసి ఉంచు అన్నాడు. సరే అని పుష్ప కిచెన్లోకి వెళ్ళి చపాతీ చేసి చికెన్ కర్రీ ప్లేట్లో తీసుకొని వచ్చింది. ఈలోగా రాబర్ట్ వచ్చి కూర్చున్నాడు. ప్లేట్ తీసుకుని ఏంటి పుష్ప సర్ప్రైజ్? అదేం లేదు, మీరు ఎలాగో మధ్యాహ్నం భోంచేసి ఉండరు అనుకున్నాను, అందుకే మీకు ఇష్టమని చేశా. ఓకే సరే బంగారం అని తింటూ ఉండగా కాల్ వచ్చింది. హాయ్ అమర్, ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నాం అన్నాడు రాబర్ట్. ఏంటి సంగతులు అన్నాడు అమర్. రే అమర్, ఒక విషయం మర్చిపోయాను, నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, నిన్ననే వచ్చాం ఇక్కడికి అన్నాడు రాబర్ట్. వావ్, ఇది నిజంగా విశేషమేరా, అయితే మనం తరచూ కలుస్తూనే ఉంటాం ఇంకా. సరేరా, సండే మా ఇంటికి రండి అన్నాడు రాబర్ట్. సారీరా, ఈ సండే కుదరదు, మా చెల్లి వస్తుంది. ఓకే, నీకు వీలైనప్పుడు రండి అన్నాడు. ఓకేరా, ఉంటా మరి. కాల్ కట్ చేశాడు. ఏమండి, టిఫిన్ ఎలా ఉంది? అద్భుతం బుజ్జి. సరే నువ్వు త్వరగా తిను. ఎందుకో అందుకే. చీ పొండి, తప్పేముంది బంగారం, వయసులో ఉన్నాం, ఆనందించాలి. మళ్ళీ వయసు తిరిగిరాదు బుజ్జి. త్వరగా పని కంప్లీట్ చేసిరా, నాకు కొంచెం వర్క్ ఉంది అని ల్యాప్టాప్ ఆన్ చేసి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు. లహరి అలానే టీవీ చూస్తూ సోఫాలో నిద్రపోయింది. టీవీ ఆఫ్ చేసి లహరిని ల్యాప్టాప్ తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి లహరిని బెడ్ మీద పడుకోబెట్టి వర్క్ చేసుకుంటున్నాడు. ఇంతలో కిచెన్లో పని ముగించుకుని ఫ్రెష్ అయి వచ్చింది పుష్ప. బంగారం, నీ పని అయిపోయిందా? అవునండి. మరి నా పని చూడు అని కన్ను గీటాడు. మీకు అస్సలు సిగ్గులేదు, నీ దగ్గర సిగ్గుపడితే ఎలా బుజ్జి అని ల్యాప్టాప్ ఆఫ్ చేసి పుష్పని దగ్గరికి తీసుకున్నాడు. ఏమండి, మీతో మాట్లాడాలి. ఇప్పుడా? అవును ఇప్పుడే. సరే ఏంటో చెప్పు. మీ ఆడాళ్ళున్నారే, టైం చూసి దెబ్బ కొడతారే, అంతేగా మరి. అబ్బా చెప్పేది వినండి ప్లీజ్, నన్ను అర్థం చేసుకోవే బాబు. సైలెంట్గా కూర్చుంది. నువ్వలా ఉండకు, ఏంటో చెప్పు. మధ్యాహ్నం మా బాస్కి కాల్ చేశాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యమన్నారండి. సరే మీ అభిప్రాయం అడుగుదామని. లహరితో ఇంట్లో పనితో స్ట్రెయిన్ అయిపోతామని వద్దు అన్నారా, అంతేకాని మరేం లేదు. ఇప్పుడు పని మనిషి కూడా ఉంది కదా. సరే బుజ్జి, నీ ఇష్టం అనేసరికి రాబర్ట్ని అల్లుకుపోయింది. కావ్య అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదు? కారణం ఏమై ఉంటుంది? ఇంకా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.